హలో అండి. నో షుగర్ ఛాలెంజ్‌లో ఈరోజైతే డే 7 అనమాట. సో, నేనైతే మీకు వెయిట్ కూడా చూపించాలి కదా! అంటే 7 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే 8థ్ డే మార్నింగ్ నేను వెయిట్ చెక్ చేశాను. దాన్ని 7థ్ డే రోజు చూపిస్తున్నా మీకు. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. ప్రెజెంట్ మీరు వెయిట్ ఎంతున్నారు సిస్టర్ అని. మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ప్లీజ్ ఏంటంటే నో షుగర్ ఛాలెంజ్‌లో ఎక్కువ వెయిట్ లాస్ ఉండదు. ఫ్యాట్ లాస్ ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. వెయిట్ లాస్ అంటే ఏంటి? ఫ్యాట్ లాస్ అంటే ఏంటి అని మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో క్లియర్‌గా మాట్లాడతాను. సో, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తున్నా. సో, మామూలుగానే అదే కాకుండా నేను BMIకి దగ్గర ఇంకొక 2-3 కేజీస్ లాస్ అయితే చాలు నేను నా BMI వెయిట్‌లోకి వచ్చేస్తాను. కాబట్టి ఈ టైంలో నాకు వెయిట్ పెద్దగా ఏం డ్రాస్టిక్‌గా తగ్గదు. ఇదే మీరు నా స్టార్టింగ్ వీడియోస్ గానే గమనించున్నారంటే చాలా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయ్యేది. సో, ఇప్పుడు ఈ 7 డేస్‌కి నేను 60.60లో ఉన్నానన్నమాట. మీకు ఫస్ట్ డే వెయిట్ గుర్తుంటే కామెంట్ చేయండి. సో, ఈ 1 వీక్‌కి నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది మీకు అర్థమవుతది. కాబట్టి మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి. నాలాగా మీకు వెయిట్ ఎక్కువ తగ్గుతదనో చెప్పలేను, తక్కువగా ఉంటదని చెప్పలేను. మీరు ఫాలో అయ్యేదాన్ని బట్టి మీరిప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారు? అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారా వెయిట్ లాస్‌ని? లేకపోతే ఆల్రెడీ కొంత వెయిట్ లాస్ అయ్యారా? లేదా వెయిట్ మెయింటెనెన్స్‌లో ఉన్నారా? లేదా మీ BMIకి దగ్గరగా ఉన్నారా? దాన్ని బట్టి మీ వెయిట్ లాస్ ఉంటది. ప్లస్ ఇంకా చాలా డిపెండ్ అవుతది. కాబట్టి ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోకండి. కాబట్టి నా వెయిట్ ఎంతుంది అని మీరు అడిగినప్పుడు ఆఫ్‌కోర్స్ నాకు చాలా మోటివేటింగ్‌గా అనిపిస్తది. కానీ ప్రతిరోజు చూపించడంలో అస్సలు యూజ్ ఉండదు. కాబట్టి వీక్లీ వన్సే చూపిస్తాను. అండ్ ఇప్పుడొచ్చి నాకు ఫ్యాట్ లాస్ ఇంపార్టెంట్. అండ్ ఈ షుగర్ క్రేవింగ్స్ వాటన్నిటిని కంట్రోల్ చేయడం అనేది నా మెయిన్ ఎయిమ్ అనమాట. అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినకుండా, జంక్ ఫుడ్‌తో పోలిస్తే అందులో షుగర్ అనేది చాలా డేంజర్ కాబట్టి మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక డేలో మనం ఎంత షుగర్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎంత షుగర్ మనం తింటున్నాము అనేది గమనించాలి. ప్లస్ దాన్ని తగ్గించాలనేది నా మెయిన్ ఎయిమ్‌గా ఉండేది. ఎందుకంటే నాకు బాగా షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ. మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత అయితే ఏదో ఒకటి తినాలనిపిస్తది కదా! ఆ టైంలో ఏదో ఒకటి కొంచెం ఇంట్లో చిన్నగా అంటే మరీ పెద్దగా ఏం తినను నేను. జస్ట్ ఈ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడైతే కొంచెం తింటాననమాట. ఏదైనా ఒక స్వీట్ గానీ, లేకపోతే ఏదో ఒకటి బిస్కెట్ గానీ, లేకపోతే ఏదో ఒకటి అట్లా చిన్నగా 1-2 బిస్కెట్లు అట్లా నోట్లో వేసుకోవడం అట్లా ఉండేది. ఎంతైనా సరే కొంతైనా సరే విషమే అన్నట్టు దాన్నైతే అవాయిడ్ చేయడమే నా మెయిన్ ఎయిమ్‌గా ఉండేది. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక కామెంట్ పెట్టున్నారు. ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఒమాడ్ డైట్ గురించి చెప్పండి సిస్టర్ అని. సో, నేనైతే డే 7 వీడియోలో దాని గురించి మాట్లాడతానని చెప్పాను. ఆల్రెడీ సేమ్ కమెంట్ మన దాంట్లో వచ్చింది. మన ఛానల్లో అడిగారు చాలామంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా మాట్లాడున్నాను. మీరు టైటిల్ చూసినా లేకపోతే థంబ్‌నెయిల్ చూసినా మీకు అర్థమవుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు మీకు వెతుక్కునే ఓపిక లేకపోతే ఈ వీడియోలో అయితే చెప్తాను వినండి. ఒమాడ్ అంటే 1 మీల్ ఏ డే అనమాట. అంటే ఒక రోజు మొత్తంలో మనము ఒక్క మీలే తింటాము. ఒక్క మీల్ అంటే ఒక్క పూటే తింటామన్నమాట. మామూలుగా మనం చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది ఏంటి? 3 పూట్ల తినడము. పొద్దున, మధ్యాహ్నం, నైట్. కానీ ఈ ఒమాడ్‌లో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఈ ఒమాడ్ మెథడ్‌లో ఏంటంటే ఒక్క పూటే తింటాము. అంటే 24 అవర్స్‌లో 24 గంటల్లో మనము 23 గంటల సేపు ఫాస్టింగ్ చేసి ఒక్క గంట మాత్రమే తింటామన్నమాట. అసలు ఇది తలుచుకుంటేనే చాలా టఫ్ అనిపిస్తుంది కదా! బట్ మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఒక్క మీల్ ఎలా ఉండాలి అంటే మీకు రోజు మొత్తానికి సరిపడా శక్తిని ప్లస్ న్యూట్రిషన్‌ని అందించేటట్టు ఉండాలి. అది బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే మనం ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా, ఎంత హెల్తీ ఫుడ్ అయినా ఒక్కసారిగా పెట్టుకొని అంతా తినడం అంటే అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఏదో ఒక న్యూట్రిషన్ మిస్ అవుతాము. లేదా మనం క్వాంటిటీ అయినా మిస్ అవుతాము. ఎక్కువ తినలేం కాబట్టి మన క్యాలరీస్ చాలా తక్కువైపోతాయి. మనము ప్రతి ఒక్కరు యావరేజ్‌గా కొంత అమౌంట్ కంటే క్యాలరీస్ తక్కువ తినకూడదు ఖచ్చితంగా. మినిమమ్ నాకు తెలిసి 1200 పైన ఉండాలి ఫర్ ష్యూర్. కాబట్టి 1200 క్యాలరీస్ మేనేజ్ చేసుకుంటూ మినిమమ్ అది కూడా అంటే కనీసం దాని పైన ఉండేటట్టు చూసుకుంటూ ప్లస్ అన్ని న్యూట్రిషన్స్ అంటే ఫైబర్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అన్నీ సరిపడా క్వాంటిటీలో ఉన్నట్టు చూసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ బాగా న్యూట్రిషియస్‌గా మీరు డేని ప్లాన్ చేసేంత కెపాసిటీ ఉన్నవాళ్ళు అయితే ఐ థింక్ మీకు అసలు వేరే ఏ ఆలోచన అవసరం లేకుండా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఎలా ప్లాన్ చేయాలి, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ ఫుడ్‌లో ఏ న్యూట్రిషన్ ఉంటదని మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది కాబట్టి మీరు ఈజీగా చేసేయగలరు. కానీ ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళైతే ప్లీజ్ అస్సలు ఒమాడ్‌కి వెళ్ళకండి. నేను 100% చెప్తాను. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి మీరు ఒమాడ్ అయితే ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయిపోతామని చాలామంది చెప్తారు యూట్యూబ్‌లో కానీ, జనరల్‌గా కానీ. కానీ దాని వెనక చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి
వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, మనకి ఒక డేకి సరిపడా న్యూట్రిషన్ అందేటట్టు ఉండాలి, ప్లస్ మన క్యాలరీస్ సరిపోయేంత తినాలన్నమాట. ఈ రెండింటిని మిస్ అయ్యామంటే కష్టము. ప్లస్ మిగతా 23 గంటలు మనం ఫాస్టింగ్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా హెడేక్ వస్తుంది. అంటే ఫుల్ వాటర్ తాగుతూ ఉండాలి. ఇదే ఇంట్లో అంటే పెద్దగా వర్క్ లేని వాళ్ళు, అంటే కొంచెం రోజులో ఖాళీ టైం ఎక్కువ ఉంటుంది అనుకునే వాళ్ళైతే కొంచెం మేనేజ్ చేయొచ్చు. కానీ వర్క్ లోడ్ ఎక్కువ ఉండే వాళ్ళు, ఒక రోజులో ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు వచ్చేసి సగటు వ్యక్తి కంటే కూడా ఎక్కువ, అంటే యావరేజ్ పర్సన్ కంటే కూడా ఎక్కువ క్యాలరీస్ కావాల్సి వస్తుంది. కాబట్టి అన్ని క్యాలరీస్ ఒకే మీల్లో మనం ప్లాన్ చేయడం కష్టము. కాబట్టి గుర్తుపెట్టుకొని మీ లైఫ్ స్టైల్ని తగ్గట్టు మీ జీవన విధానం అంటారు కదా, దానికి చూసుకొని మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతుందని మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి నా తరపున నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే సూపర్, మీరు అసలు చెయ్యొచ్చు, మీరు ఎవరిని అడగను కూడా అవసరం లేదు. కానీ లేదు నాకు అసలు తెలీదు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ ఎలా ఉండాలి నాకు తెలీదు, ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో తెలీదు, నేను ఒక రోజుకి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి, ఎన్ని క్యాలరీస్ తినాలి అనేది నాకు తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ ఫస్ట్ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బేసిక్స్ నేర్చుకొని ఒక 12:12తో స్టార్ట్ చేసి 12 గంటల సేపు ఫాస్టింగ్, 12 గంటల సేపు ఈటింగ్ పీరియడ్లోకి వెళ్ళి అది అలవాటు అయిన తర్వాత ఒక 1 వీక్కి 1 అవర్ ఫాస్టింగ్ పెంచుకుంటూ మీరు 18:6 చేసిన తర్వాత అప్పుడు గమనించండి మళ్ళీ 20:4కి వెళ్ళాలి. ఆ తర్వాత మాత్రమే 23:1కి వెళ్ళాలి. అది పీక్ స్టేజ్ అనమాట. కాబట్టి ఒకేసారి పీక్ స్టేజ్ అసలు స్టార్ట్ చేయకండి దయచేసి. ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతామని చెప్పి స్టార్ట్ చేసి చాలామంది ఫేస్ చేసి తర్వాత చెప్తారు యూట్యూబ్స్లో, మీరు ఒకవేళ ఈ డైట్ చేస్తే ఫాస్ట్గా వెయిట్ తగ్గిపోతామని ఎవరైనా చెప్పుంటే కూడా తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూస్ కూడా మీకు చెప్పే ఉంటారు. ఒకవేళ చెప్పకపోయినా మీరు జాగ్రత్త పడండి. మీరు ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి, తర్వాతే స్టార్ట్ చేయండి. ఇది కంప్లీట్గా ఒమాడ్ గురించి చెప్పేశాను, ఎక్కువ మాట్లాడానేమో, బట్ స్టిల్ నేను చెప్పాల్సిన నా బాధ్యత కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్పేశాను. సో అది మరి. సో ఈరోజు మొత్తానికి నేను వితౌట్ షుగర్ ఎలా మేనేజ్ చేశాను అనేది వీడియోలో చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను తీసుకున్న ఫుడ్ అండ్ కొంతసేపే వాకింగ్కి వెళ్ళాను అనమాట మార్నింగ్, అది కూడా చూపించాను కదా. సో వాకింగ్, లైట్ జాగింగ్ కూడా చేశాను టెర్రస్ పైనే. సో దాంతోపాటు 3 పూట్ల నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపించేశాను. ఫస్ట్ మీల్ 10 o'clock తీసుకున్నాను, లాస్ట్ మీల్ 6 o'clock లోపలే తీసేసుకున్నాను. కాబట్టి నేను వచ్చేసి 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి ఈ టైమింగ్స్ ఫాలో అవుతున్నాను. సో ఈరోజు మొత్తానికి నా క్యాలరీస్ కూడా మేనేజ్ చేశాను. అది మరి ఈ రోజు వీడియో, అంటే Day 7 వీడియో. Day 8 రోజు ఇంకా మంచి కంటెంట్తో ఇంకా మంచి వీడియోలో మళ్ళీ మేము ఎందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.